అరే ఫంక్షన్స్ లో చేసే చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటది, మన ఇంట్లో చేస్తే ఎందుకంత బాగా కుదరదు అని ఎంతమందికి అనిపించింది. అంతకు మించిన రుచితో చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపించేస్తానండి మీకు. ఈ చికెన్ ఫ్రై ఐరన్ కడాయిలో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, లేకపోతే వేరే ఏదైనా యూజ్ చేయండి, కానీ నాన్ స్టిక్ లో అయితే వద్దు. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకుని ఓల్ గరం మసాలాలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఆనియన్ ముక్కలు సాఫ్ట్ గా ఉడికిన తర్వాత కొద్దిగంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి 1/2 kg వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇంకా అంతే, ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని ఇదే స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వేస్తే ముక్కకు పట్టదండి. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని, ధనియాల పొడిని యాడ్ చేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చి ముక్క సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అడుగున పట్టిన గ్రేవీ అంతా కూడా తీసుకుంటూ చికెన్ లో కలుపుకుంటూ ఉంటేనే చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని 2 minutes పాటు ఫ్రై చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది చికెన్ ఫ్రై. అయితే తప్పకుండా ట్రై చేయండి.